కమ్యూనిస్టులకు కంచుకోటగా ఉన్న ఆ జిల్లాలో పొత్తు వ్యూహంతో కొడవళ్లు పదునెక్కాయా? ఉద్యమాల గుమ్మం ఎరుపెక్కిందా? పోరాటాల పొరిటిగడ్డలో పొత్తులు వామపక్ష పార్టీలకు బలాన్ని చేకూర్చాయా? కామ్రేడ్లు అటు అధికార పార్టీతో ఇటు ప్రతిపక్ష పార్టీతో కలిసి సాధించిందేంటి? చౌరస్తాలో ఉన్న ఎర్రన్నల భవిష్యత్తు వైఖరేంటి? పల్లెపూరులో చిత్ర విచిత్రాలు పొత్తులు తెరపైకి వచ్చాయి. దేశ రాష్ట్ర రాజకీయాల్లో కత్తులు దూసుకునే పార్టీలు సైతం పంచాయతీ పోరులో కలిసి ముందుకు సాగాయి. పంచాయతీ ఎన్నికల్లో రాజకీయ పార్టీల మధ్య విచిత్రమైన ఊహించని పొత్తులు ఏర్పడ్డాయి. గతంలో శత్రువులుగా ఉన్న నాయకులు సైతం ఇప్పుడు కలిసి పనిచేసి విజయం సాధించారు. ఉద్యమ గుమ్మం, పోరాటాల పురిటిగడ్డ ఉమ్మడి ఖమ్మం జిల్లా. ఈ జిల్లా మొదటి నుంచి వామపక్ష పార్టీలకు మంచి పట్టున్న జిల్లాగా పేరుంది. కమ్యూనిస్టులకు కంచుకొట్టగా ఉన్న ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో సిపిఎం, సిపిఐ, సిపిఐ-ఐఎంఎల్, మాస్ లైన్ పార్టీలు తమ ప్రభావం ఉన్న చోట్ల సొంతంగా కొన్ని చోట్ల ఇతర పార్టీల మద్దతుతో విజయం సాధించి పట్టు నిలుపుకున్నాయట. ఉమ్మడి ఖమ్మం, నల్గొండ జిల్లాలతో పాటు ఇతర జిల్లాలోనూ కమ్యూనిస్టులు ఆయా పంచాయతీలో ఎర్రజెండా ఎగురవేశాయి. ఈ జిల్లాలో టీడీపీ కూడా ఉనికి చాటుకుంది. ఇదంతా విచిత్ర పొత్తులో భాగంగానే అనే టాక్ లేకపోలేదు. ఖమ్మం జిల్లాలో టీడీపీ పార్టీకి 7 పంచాయతీలు దక్కాయి. ఆ పార్టీ రాష్ట్ర, జిల్లా నాయకత్వాలు ఎవరు పట్టించుకోకపోయినా స్థానికంగా కార్యకర్తలు ఉత్సాహం చూపి పంచాయతీ ఎన్నికల బరిలో దిగారట. స్థానిక రాజకీయ పరిస్థితులను బట్టి ఇతర పార్టీలతో పొత్తులు పెట్టుకున్నారు. టీడీపీ కొన్ని చోట్ల కాంగ్రెస్, మరికొన్ని చోట్ల బీఆర్ఎస్కు, మరికొన్ని చోట్ల వామపక్షాలకు మద్దతిచ్చింది. ఖమ్మం జిల్లాలో అత్యధికంగా టీడీపీ కాంగ్రెస్ వెంటే నడిచినట్టు కనిపించిందట. దీనికి ఓ అమాత్య కనుసైగా కారణమట. ఇది ఇలా ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా సిపిఎం 48 పంచాయతీలు గెలవగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనే 39 చోట్ల గెలుపొందింది. వీటిలో వామపక్షాలు ఖమ్మం జిల్లాలో 26, కొత్తగూడెం జిల్లాలో 13 స్థానాలు గెలిచారు. ఖమ్మం జిల్లాలో సిపిఎం బీఆర్ఎస్తో పొత్తు పెట్టుకుని పాలేరు, మధిర నియోజకవర్గాల్లో ఆశాజనక ఫలితాలు సాధించిందట. గతంలో బీఆర్ఎస్, సిపిఎం మధ్య ఎక్కడ పొత్తు లేదు. ఈసారి పొత్తులో ముదిగొండ, ఖమ్మం రూరల్, నేలకొండపల్లి, చింతకాని, బోనకల్ మండలాల్లో మంచి ఫలితాలు సాధించింది. సిపిఎం కేంద్ర కమిటీ సభ్యుడు తమ్మినేని వీరభద్రం సొంత జిల్లాలో ఈసారి సిపిఎం కూడా బలాన్ని చూపించింది. కొత్తగూడెం జిల్లాలోనూ కొంత పట్టు సాధించింది. సిపిఐ రాష్ట్ర వ్యాప్తంగా 63 పంచాయతీలు గెలిచింది. ప్రధానంగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ప్రాతినిధ్యం వహిస్తున్న కొత్తగూడెం జిల్లాలో సిపిఐ 26 పంచాయతీలు గెలిచి సత్తా చాటింది. కొన్ని చోట్ల కాంగ్రెస్తో పొత్తు ఉండగా కొన్ని చోట్ల సొంతంగానే విజయ బావుట ఎగురవేసిందట. ఖమ్మం జిల్లాలో కూడా సిపిఐ 10 పంచాయతీలు గెలిచింది. ఇందులో సొంతంగా కొన్ని కాంగ్రెస్తో పొత్తులో గెలిచింది. చాలా పంచాయతీల్లో సిపిఐ విజయం సాధించింది. కమ్యూనిస్టులకు కంచుకొట్టగా ఉన్న ఉమ్మడి ఖమ్మం, నల్గొండ జిల్లాలో 2 పార్టీలు ఎక్కువగా పంచాయతీలు సాధించగలిగాయి. ఇతర జిల్లాలోనూ తమ ఉనికి చాటాయి. సిపిఐ-ఎంఎల్, మాస్ లైన్ మొత్తం 10 పంచాయతీలు గెలిచింది. మాస్ లైన్ గెలుచుకున్న పంచాయతీలన్నీ సొంతంగా గెలిచినవే. భూ పోరాటాలు, పేదల ఇళ్ల స్థలాలు, అటవీ భూముల కోసం పోరు పేరుతో పేదల పక్షాన ఆందోళన చేపట్టే గిరిజన గ్రామాల్లో మాస్ లైన్ పాగా వేసిందట. ఇక తెలంగాణ జాగృతి మద్దతుతో పోటీ చేసిన అభ్యర్థులు 2 చోట్ల గెలిచారు. రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ 8 గ్రామాల్లో విజయం సాధించింది. వాటిలో సైకిల్ పార్టీ గెలిచిన 7 స్థానాలు ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనే ఉన్నాయి. కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులపై విజయం సాధించినవే ఎక్కువగా ఉన్నాయి. ఖమ్మం జిల్లా కావేపల్లిలో టీడీపీ అభ్యర్థి అజ్మీరా బుల్లి ఘన విజయం సాధించారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి నియోజకవర్గమైన పాలేరులోనే నేలకొండపల్లి మండలం ఆరేగూడెంలో కూడా బీఆర్ఎస్, సిపిఎం మద్దతుతో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన విశాల కాంగ్రెస్ అభ్యర్థిపై ఘన విజయం సాధించారు. అటు డిప్యూటీ సీఎం భట్టి సెగ్మెంట్లోనే మధిర మండలం అల్లినగరంలో కాంగ్రెస్ మద్దతుతో పోటీ చేసిన టీడీపీ అభ్యర్థి బీఆర్ఎస్ అభ్యర్థిపై గెలిచారు. కొనిచేర్ల మండలం పెద్దగోపతిలోనూ కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలతో పొత్తు పెట్టుకుని పోటీ చేసిన టీడీపీ అభ్యర్థి కాంగ్రెస్ రెబల్ అభ్యర్థిపై విజయం సాధించారు. కొత్తగూడెం జిల్లాలో బూర్గంపాడు మండలం కోయగూడెం పంచాయతీలో కాంగ్రెస్ మద్దతుతో పోటీ చేసి బీఆర్ఎస్పై గెలుపొందింది. అధికార పార్టీకి దీటుగా గెలిచాయి. ఖమ్మం జిల్లాకు కాంగ్రెస్ అధిష్టానం అగ్రతాంబూలం అందించి ముఖ్య పదవులిచ్చిన ఈ జిల్లా ఓటర్లు వామపక్ష పార్టీలకు మద్దతు పలకడంపై పెదవేరుస్తున్నాయట. గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్తో జట్టు కట్టిన సిపిఐ సహితం సొంతంగా అభ్యర్థులను బరిలో ఉంచి విజయం సాధించాయి. ఏది ఏమైనా రాబోయే రోజుల్లో వామపక్ష పార్టీలు జిల్లాలో పూర్వ వైభవ దిశగా అడుగులు వేస్తున్నాయనడానికి పంచాయతీ ఎన్నికలే నిదర్శనంగా తెలుస్తున్నాయట. ఖమ్మంలో తిరిగి పట్టు నిలుపుకుంటున్న ఎర్రన్నలు రాబోయే రోజుల్లో అధికార, విపక్ష పార్టీల ఎత్తుగడలకు వామపక్షాలు మద్దతు తెలుపుతాయి లేక సొంతంగా నిర్ణయాలు తీసుకుంటాయా వేచి చూడాలి.